తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్ నగరం ఇప్పటికే విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో గ్రేటర్ను గ్రేటెస్ట్గా మార్చాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే 27 మున్సిపాలిటీలు విలీనం చేయాలని కేబినెట్లో తీర్మానం చేశారు. దీంతో నగర విస్తీర్ణం 625 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్లకు పెరగనుంది. అయితే ఇందులో రాజకీయ వ్యూహం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క ప్లాన్తో 3 పార్టీలను టార్గెట్ చేసే వ్యూహం ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో పెంపుతో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్పై వేర్వేరు ప్రభావాలుంటాయని విశ్లేషకుల అంచనా. మజ్లిస్ ఆధిపత్యానికి చెక్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీకి శివారు ప్రాంతాల్లో ఉన్న అవకాశాలను తగ్గించే అవకాశం ఉంది. ఈ విస్తరణ క్రమంలో నగరంలోని రాజకీయ బలమైన ప్రాంతాలను మరో దిశగా మళ్లించడం ద్వారా విభిన్న పార్టీల గేమ్ ప్లాన్ మార్చడం లక్ష్యంగా ఉంది. రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం ఈ పరిధిలో నగర పాలనను మెరుగుపరచడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని ఒక సమగ్ర, సమతుల్యమైన మెట్రోపాలిటన్ హబ్గా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇది అడ్మినిస్ట్రేషన్, పౌర సదుపాయాలు, ఫండ్ వినియోగాన్ని సమర్థవంతంగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విస్తరించిన ప్రాంతాల్లో అభివృద్ధి అవసరాలు, ఆదాయ వనరుల సమతుల్యతను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ గ్రేటర్ విస్తరణను వ్యతిరేకిస్తుంది. విలీనం కారణంగా వారి స్థానాలను తగ్గించే అవకాశం ఉన్నా మజ్లిస్ స్పందించడం లేదు. బీఆర్ఎస్ నుంచి వ్యూహాత్మక స్పందన లేకపోవడం ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఈ విస్తరణ సీట్ల సంఖ్య పెరగడంతో కాంగ్రెస్కు పార్టీ స్థాయి పెరగడంతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో ఎక్సాఫిషియో ఓట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో గ్రేటర్ను చేజిక్కించుకునే వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా రేవంత్ మాస్టర్ మైండ్తో రూపొందించిన ఈ గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ ప్రణాళిక 3 సార్లు వ్యూహాత్మకంగా రాజకీయ ప్రదేశాలను మార్చే దిశగా రూపొందింది. నగర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చే అవకాశం ఉంది.